ఇస్లాం కష్టమని ప్రజలు అంటారు, కానీ ఇస్లాం చెబుతోంది ఏమిటంటే ప్రతి చిన్న పని కూడా స్వర్గానికి మార్గం కాగలదని. ఒక్కటి చిరునవ్వు చిందించడం కూడా సదఖయే దానం. మృదువుగా మాట్లాడడం మరియు క్షమించడం మనసు నొప్పించే దానం కంటే మేలైనవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నీ సోదరుని చూసి చిరునవ్వు చిందించడం కూడా నీకు సదఖయే. 2 తల్లిదండ్రులతో సత్ప్రవర్తన గొప్ప ప్రతిఫలానికి కారణం. అల్లాహ్ సెలవిస్తున్నాడు, మరియు ఆయన తప్ప మరెవర్ని ఆరాధించవద్దని మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించాలని నీ ప్రభువు ఆదేశించాడు. 3 కొద్దిపాటి దానం కూడా చాలా పెద్ద ప్రతిఫలాన్ని కలిగి ఉంటుంది. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారి ఉదాహరణ ఒక గింజ వంటిది, దాని నుండి 7 వెన్నులు మొలుస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నరకాగ్ని నుండి రక్షణ పొందండి, అది అర ఖర్జూర పండు దానం ద్వారా అయినా సరే. 4 మార్గం నుండి ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించడం సదఖాయే. పుణ్యకార్యాలలో మరియు దైవభీతిగల పనులలో ఒకరికొకరు సహకరించుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మార్గం నుండి ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించడం సదఖాయే. 5 అల్లాహ్ భయంతో పాపాన్ని వదిలివేయడం పుణ్యం. ఎవరైతే తన ప్రభువు ఎదుట నిలబడటానికి భయపడి తన మనసును చెడు కోరికల నుండి అడ్డుకుంటారో వారి నివాసం స్వర్గమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, హదీస కుద్సి, నా దాసుడు నా భయం వల్ల పాపాన్ని వదిలివేస్తే నేను అతని కోసం ఒక పుణ్యాన్ని రాస్తాను. 6 సలాం చేయడం ప్రతిఫలానికి కారణం. మీకు సలాం చేయబడినప్పుడు దానికి బదులుగా అంతకంటే మెరుగ్గా లేదా అలాగే సమాధానం ఇవ్వండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీరు విశ్వాసం ఈమాన్ పొందే వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. మీ మధ్య సలాంను వ్యాపింపజేయండి. 7 కష్టాల్లో సహనం వహించడం లెక్కలేనంత ప్రతిఫలానికి కారణం. అల్లాహ్ సెలవిస్తున్నాడు, నిశ్చయంగా సహనం వహించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. 8 ప్రజలకు మేలు చేయడం మరియు వారిని సంతోషపెట్టడం పుణ్యం. ఎవరైతే ఒక ప్రాణాన్ని కాపాడతారో వారు సమస్త మానవాళ్ని కాపాడినట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ప్రజలందరిలో అల్లాహుకు అత్యంత ప్రియమైన వారెవరంటే ప్రజలకు ఎక్కువ మేలు చేసేవారు. 9 తఖ్వా దైవభీతి విజయం మరియు ప్రతిఫలానికి మార్గం. అల్లాహ్ తాలా సెలవిస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్కు భయపడతారో అల్లాహ్ వారి కోసం కష్టాల నుండి బయటపడే మార్గాన్ని సుగమం చేస్తాడు. 10 భార్యకు తన చేత్తో ముద్ద తినిపించడం కూడా సదఖాయే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్ద కూడా సదఖాయే. ఇక చెప్పండి, ఇలాంటి ధర్మం కష్టం ఎలా అవుతుంది? ఇస్లాం ప్రతి క్షణం ప్రతి చిన్న పనిని కూడా స్వర్గానికి చేర్చే సాధనంగా మరుస్తుంది.